టుడే టాపిక్ ప్రధానంగా చెక్ బౌన్స్ అయితే ఏ విధంగా తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి. ప్రధానంగా చెక్ బౌన్స్ అయితే అమౌంట్ అకౌంట్లో నిల్వ లేకపోవడం, అలాగే సిగ్నేచర్ సరిపోకపోవడం, ఇట్లాంటి అన్నిటి వల్ల చెక్ బౌన్స్ అవుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి వాటిని తర్వాత ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ విధంగా వెళ్ళాలి, హైకోర్టుని ఏ విధంగా, అలాగే లాయర్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఉన్నటువంటి పరిణామాలు తర్వాత ఏ విధంగా ఉంటాయి, వాటన్నింటి అంశాల మీద మనతో మాట్లాడడానికి లైవ్లో హైకోర్టు అడ్వకేట్ ఎడ్ల భరణి గారు ఉన్నారు. భరణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. భరణి గారు, చెక్ బౌన్స్ అవుతున్నటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఏదైనా అమౌంట్ అక్కడ అకౌంట్లో లేకపోవడం, తర్వాత సిగ్నేచర్ ఏదైనా మిస్టేక్స్ ఉండడం, ఇట్లాంటి వాటిల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు. వాటి మీద ఏం చెప్తారు? బేసిక్గా చెక్ బౌన్స్ అనేది ఇప్పుడున్న కాలంలో చాలామంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దానివల్ల చాలామంది కూడా ఒక సొల్యూషన్ అనేది, ఒక ఉపాయం అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే డబ్బులు తీసుకున్న వాళ్ళకి కానీ ఎవరైతే ఉంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ పరంగా చెక్ బౌన్స్ పరంగా ఒక చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఎ సెక్యూరిటీ పర్పస్. ఆ సెక్యూరిటీ పర్పస్కి ఇచ్చారా, లేకపోతే విత్డ్రా చేసుకోవడానికి ఇచ్చారా, డబ్బులు ఇవ్వకపోతే అనేది ఫర్దర్ నేను ఇట్లా దానికి తగిన ప్రొసీజర్స్ ఏముందో నేను అప్డేట్ చేస్తానండి. చెక్ బౌన్స్ అనేది బేసిక్గా ఒక క్రైమ్ అనేది చెప్పుకోవచ్చు, ఒక క్రిమినల్ అఫెన్స్ కిందకి వస్తుంది. సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద ఈ యొక్క చెక్ బౌన్స్ కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. బేసిక్గా ఈ చెక్ బౌన్స్ కేసు అనేది ఒక వ్యక్తి ఎవరికైనా డబ్బు ఇచ్చే వాళ్ళకి చెక్ ఇచ్చేస్తుంటే ఆ చెక్ అనేది 90 days వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 3 months లేదా 90 days వరకు ఆ చెక్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ చెక్, అంటే ఆ చెక్ పైన డేట్ ఇస్తే ఆ రోజు నుండి 90 days వరకు ఆ చెక్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఒకవేళ చెక్ వేసుకున్నాక 90 days లోపల వేసుకున్నాక దాన్ని బౌన్స్ చేయడం, అంటే సిగ్నేచర్ తప్పుగా ఉండడం, డబ్బు లేకపోవడం, లేకపోతే పేమెంట్ బై ద అకౌంట్ హోల్డర్ పేమెంట్ ఆపడం కానీ, లేదంటే అకౌంట్ క్లోజ్ చేయడం కానీ, ఇటువంటి సందర్భాలలో మనకు బ్యాంక్ వారు ఒక చెక్ రిటర్న్ మెమో అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ చెక్ రిటర్న్ మెమో అనేది ఫస్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అని మనం చెప్పుకుంటాం. ఈ చెక్ రిటర్న్ మెమో ద్వారానే మనం చెక్ బౌన్స్ అనేది ఫైల్ చేయడం ఉంటుంది. ఈ చెక్ రిటర్న్ మెమో ఏ రోజైతే మనకు వస్తుందో ఆ చెక్ రిటర్న్ మెమో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ చెక్ రిటర్న్ మెమో అవతల వారికి ఎవరైతే చెక్ ఇష్యూ చేస్తారో వాళ్ళకి ఒక 30 days ఆఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము చెక్ అనేది వేసుకున్నాము, మీ ద్వారా చెక్ అనేది రిటర్న్ అయింది, చెక్ బౌన్స్ అయినందున మేము ప్రొసీడ్ అవుతాం. ఈ యొక్క అంశాన్ని పట్టుకొని ఎవరైతే డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక లీగల్ నోటీస్ ఒక అడ్వకేట్ ద్వారా పంపించాలి. ఈ అడ్వకేట్ ద్వారా పంపించాల్సిన లీగల్ నోటీస్ ఏదైతే ఉంటుందో చెక్ రిటర్న్ మెమోకి 15 రోజుల లోపల పంపించాలి. 15 రోజుల లోపల మనం చెక్ రిటర్న్ మెమో ద్వారా పంపిస్తే లీగల్ నోటీస్, అదే 15 రోజుల లోపల చెక్ రిటర్న్ మెమో ద్వారా పంపించిన లీగల్ నోటీస్కి 30 days ఆఫ్ టైం అనేది మనకి చెక్ ఇచ్చిన వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. అంటే ఆ 30 రోజులలో డబ్బు ఇస్తాడా, సెటిల్మెంట్ చేసుకొని ముందుకు వస్తారా, లేదు అని అంటే ఆ చెక్ రిటర్న్ మెమోకి సంబంధించిన లీగల్ నోటీస్కి రిప్లై ఇస్తారు ఒక అడ్వకేట్ ద్వారా. ఇది అనేది ఒక 30 days అనేది 30 days లోపల అనేది ఇది ఒక ప్రొసీజర్. ఇంకా డెప్త్గా వెళ్తే దీనికి మనము ఒక చెక్ రిటర్న్ మెమో తీసుకున్నాక ఆ చెక్ రిటర్న్ మెమోకి లీగల్ నోటీస్ పంపిస్తాం. అంటే లీగల్ నోటీస్ పంపించినాక ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పోస్ట్, ఏ రోజైతే మనం పోస్ట్ చేస్తామో ఆ పోస్ట్ డేట్ నుండి 15 days లోపల మనము వాళ్ళకి ఒక రిప్లై అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. లేదు అని అంటే ఒక సెటిల్మెంట్కి అనేది వాళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ 15 days లోపల రాలేదు అని అంటే 16వ రోజు నుండి ఆ చెక్ బౌన్స్ అనే క్రైమ్ ఏదైతే ఉందో దానికి కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మీకు అక్కడ ఒక అర్హత దొరుకుతుంది, ఒక చెక్ బౌన్స్కి మీరు క్రిమినల్ వేలో ఒక కోర్టులో ఫైల్ చేస్తాము అనేది ఆ 16వ రోజు నుండి మీరు ఒక చెక్ బౌన్స్ కేసుని క్రిమినల్ కేసుగా ఫైల్ చేయవచ్చు. అంటే 16వ రోజు నుండి చూసుకుంటే మళ్ళీ ఒక 15 days వరకు ఈ చెక్ బౌన్స్ కేసు అనేది మనము వితిన్ 30 days ఆఫ్ టైం, అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లీగల్ నోటీస్ వితిన్ 30 days ఆఫ్ టైం లోపల ఈ కంప్లైంట్ అనేది కోర్టులో ఫైల్ చేయాలి. దీనికి కూడా స్ట్రిక్ట్ లిమిటేషన్స్ ఇవి. ఈ స్ట్రిక్ట్ లిమిటేషన్స్ని దాటినట్టయితే మళ్ళీ మనం దానికి కండోన్ డీలే పిటిషన్స్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ కండోన్ డీలే పిటిషన్స్ వేసుకున్నప్పుడు మీ చెక్ బౌన్స్ కేసుకి సంబంధించిన కంప్లైంట్ ఏదైతే ఉంటుందో అది నంబరింగ్ అవుతుందా, కేసు అనేది రిజిస్టర్ అవుతుందా అవ్వదా అనేది అక్కడ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న జ్యుడిషియరీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. రైట్. తిరుపతి నుంచి మోహన్ గారు ఉన్నారు, ఒక కాలర్ తీసుకుందాం. మోహన్ గారు చెప్పండి. నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్. మేము తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం సార్. రైట్. ఓకే. ఏం లేదు సార్, ఇప్పుడు నాన్నగారిది ప్రాపర్టీ సార్, అది
చెప్పండి మోహన్ గారు. Continue. నాన్నగారి ప్రాపర్టీ అన్నమాట. ఓకే. అది స్వయా జీతం అన్నమాట. ఆ నాన్నగారికి మొదటి భార్య బిడ్డలు మేము సార్. ఓకే. తర్వాత అమ్మగారు 69లో చనిపోయారు సార్. దాని ముందే మా నాన్నగారు ప్రాపర్టీ తీశారు. అంటే ఆయనకు గవర్నమెంట్ లో వర్క్ చేసినప్పుడు స్థలం ఇచ్చారు. దానిపైన అమ్మగారి యొక్క నగలతో పెట్టి తీశాడు ప్రాపర్టీ. ఓకే అండి. ఒక 65 సెంట్లు, 65 అంకణాలు. ఓకే. అది తిరుపతిలోనే. తర్వాత అమ్మగారు అంటే ఫౌండేషన్ వేసిన తర్వాత అమ్మ చనిపోయారు సార్. మళ్ళా రెండో మ్యారేజ్ చేసుకున్నారు. సొంత బంధుత్వమే. బంధుత్వం చేసుకుంటే వాళ్ళకు ఒక కొడుకు ఒక కూతురు సార్. ఓకే. ఇంత లోపల నాన్నగారు ఏం చేసింటే ఒక బిఫోర్ గా రిటైర్ ముందు ఒక వీలునామా రాశారు. ఏమని రెండో భార్య బిడ్డలకే ఈక్వల్ తీసుకోమని రాశాడు వీలునామా. తర్వాత వాళ్ళు కొన్ని సమస్యలు పెట్టిన తర్వాత మళ్ళీ మా నాన్నగారు వచ్చి వెంటనే మాకు అంటే అది రిజిస్టర్ చేశారు సార్ ఫస్ట్ది. తర్వాత రెండోది వచ్చి మాకు చెప్పాడు ఈ విషయం అంతా జరుగుతుందని, చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఈక్వల్ షేర్ గా పెట్టాడు అన్ని ప్రాపర్టీ అంతా. బట్ అది అన్రిజిస్టర్డ్ సార్. దాని తర్వాత మేము పోయి అడిగితే మీకు సంబంధం లేదు, ఇవంతా మాకే ఉందనేసి అన్నాడు. వీడేం చేశాడంటే అదే సెకండ్ వైఫ్ అబ్బాయి మొత్తం అంటే దాని మొదటిది వీలునామా రద్దు చేయకుండా మీరు పేపైన ప్రాపర్టీ రాసుకున్నాడు సార్. తెలియకుండా మా నాయనకి 4 సంతకాలు పెట్టి చేశాడు. ఆ సంతకాలు కూడా మా నాయన డిఫరెన్స్ గా ఉంది సంతకాలు. అది కోర్టులో ప్రస్తుతానికి జరుగుతుంది సార్. 2015లో వేసినాం కేసు. 2015 నుంచి జరుగుతూ ఉంటే దాంట్లో వాళ్ళ తరఫున విట్నెస్ వేసిన వాళ్ళు వచ్చి ఫస్ట్ విట్నెస్ చెప్పాడు. సెకండ్ టైం మళ్ళీ రాలేదు, నేను చెప్పను మీకు అన్యాయం జరిగిందని మళ్ళా మాకు ఫోన్ చేశారు సార్. అతను చేసిన తర్వాత నేను ఇంక మీట నేను వచ్చి చెప్పనని చెప్పాడు. ఆడి వరకు నిలిచింది సార్. ప్రస్తుతం ఇష్యూలో చూపిస్తాను సార్. ఇప్పుడు మోర్ దెన్ ఒక 6 నెలలుగా ఇష్యూలో పోతాం సార్. అది స్టేజ్ ఆఫ్ యాక్షన్ ఉంది సార్. ఫస్ట్ థింగ్, మీరు మొదటి భార్యకి సంబంధించిన పిల్లలు కాబట్టి తదనపు పరంగా చూసుకుంటే ఫస్ట్ క్లాస్ లీగల్ హెయిర్స్ అని అంటారు దీన్ని. క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద మీరు వస్తారు. అంటే వీలునామా ద్వారా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసినాక కూడా క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద మీరు ఒక డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అనేది ఒక సూట్ ఫైల్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు మీ దాంట్లో మీరు సూట్ ఫైల్ చేశారు. అలాగే కూడా వీలునామా ప్రకారము సాక్షులు రావట్లేరు అని అంటున్నారు. ఆ ఒక ఫోరెన్సిక్స్లో మీరు ఏదైతే సిగ్నేచర్ని ఫార్జరీ చేశారని చెప్పారో మీరు ఒక పిటిషన్ వెంటనే కోర్టులో ఆ సిగ్నేచర్ పైన మీ నాన్నగారి దగ్గర ఏదైతే రిలేటెడ్ వేరే ఏమైనా బ్యాంకుకి సంబంధించిన పాస్బుక్స్ కానీ చెక్స్ కానీ ఎక్కడైతే సిగ్నేచర్ ఉన్నట్టుంటే ఆ సిగ్నేచర్స్ని ఒరిజినల్ సిగ్నేచర్స్ని తీసుకొని ఫోరెన్సిక్స్లో ఈ సిగ్నేచర్స్ని ఎగ్జామినేషన్కి అబ్జర్వేషన్కి మీరు పంపించాల్సిన అవసరం ఉంది. అది కోర్టులో ఒక పిటిషన్ వేస్తే ఆ కోర్టు ద్వారా ఆ పిటిషన్ త్రూ ఆ ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి ఆ స్ట్రోక్స్, ఆ సిగ్నేచర్లో ఉన్న స్ట్రోక్స్, ఆ మైన్యూట్గా ఏవైతే డిఫరెన్సెస్ అయితే మీరు చెప్పినట్టు అయితే ఉన్నదో ఫార్జరీకి సంబంధించి అవన్నీ తీసుకొచ్చి ఒక రిపోర్ట్ పెడితే ఇక్కడ మీకు ఎవరైతే విట్నెస్లు కూడా వీలునామాకు సంబంధించిన విట్నెస్లు కూడా ఎవరైతే గొడవ పడి సాక్ష్యం చెప్పనంటున్నారో ఈ యొక్క సిగ్నేచర్ని మీరు ఫోరెన్సిక్స్ ద్వారా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆ ఒక విట్నెస్ని కూడా మనము ఎక్స్క్లూడ్ చేయొచ్చు. రైట్. బర్నీ గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారు దయానంద్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి మీ సమస్య ఏంటి సార్. మా 1945లో మా తాతగారు రాసి మా నాన్నకు వచ్చింది. నాన్న తర్వాత అమ్మకు వచ్చింది. అమ్మ మా ముగ్గురు పేరు మీద చేసింది సార్. చేస్తే మేము ఆ జాగ్రత్త తెరువు చాలా రోజులు అయిపోక మా తమ్ముడిని బెదిరించుకుంటా కొట్టుకుంటా అది చేసుకుంటా వాళ్ళు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించారు సార్. ఇప్పుడు ఇదేనండి మీ సమస్య? అవును సార్. ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పుడు మీకు అడంగల్స్లో కానీ పహానీలో కానీ మీ పేరు ఎప్పటివరకు రిఫ్లెక్ట్ అవుతుందండి? అది ఇంటి ప్లాట్ సార్. ఇంకా జాగా సార్. ఇంటెంక జాగాకి సంబంధించింది ఏదైతే ఉందో మీ నాన్నగారికి మీ తాతగారు కొన్నారా అది, లేదా గవర్నమెంట్ ద్వారా పట్టా వచ్చిందా? మీ తాతగారికి గవర్నమెంట్ వాళ్ళు వినండి మీ తాతగారికి గవర్నమెంట్ వాళ్ళు పట్టా ఇచ్చారా, లేదా మీ తాతగారు కొన్నారా? అది వ్యవసాయ భూమియా? వ్యవసాయ భూమిలోని ప్లాట్ సార్. వ్యవసాయ భూమిని ప్లాట్లా మార్చారు. అవును సార్. ఇప్పుడు దాని పొజిషన్ ఏంది అంటే ఎన్ని సంవత్సరాల నుండి పహానీలలో మీ పేరు వస్తుంది? అమ్మ మాకు రిజిస్ట్రేషన్ చేసింది సార్. చేస్తే వేరే వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి మీరు క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అనేది ఒక పిటిషన్ మూవ్ చేయాలండి కోర్టులో.
అంటే మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో మీ నాన్నగారి నుండి మీకు రావాలి అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, తాతల ఆస్తి కాబట్టి దీనికి హక్కులు మీకు ఉంటాయని కాబట్టి ఆ ఏవైతే రిజిస్ట్రేషన్స్ అయినాయో మీకు ఎంతవరకు అయితే రిజిస్ట్రేషన్ సేల్ డీడ్స్ పైన కానీ ఆ ట్రాన్సాక్షన్ పైన కానీ మీకు అవగాహన ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ ద్వారా రద్దు చేయొచ్చు. దీనికి కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి సేల్ డీడ్స్ లేదా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ని రద్దు చేయాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకొని మీరే మీ నాన్నగారి తర్వాత మీకే ఈ ఆస్తి చెందుతుందని చెప్పి కోర్టులో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ అది హైకోర్టులో వేయమంటారా సార్? కాదు, మీ జిల్లా కోర్టులో. హైకోర్టు అనేది ఇప్పుడు రాదండి. మీ జిల్లా కోర్టులో మీ భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించిన జిల్లా కోర్టులో ఇవ్వాలి. మాది భువనగిరి సార్. భువనగిరి జిల్లా కోర్టులో వేయాల్సి వస్తుంది మీకు. భువనగిరి లేదా యాదాద్రి భువనగిరి. అవును సార్. అక్కడ మీ దగ్గరలో ఉన్న మీ జిల్లాకు సంబంధించిన కోర్టులో వెళ్ళి మీకు ఈ పిటిషన్ని దరఖాస్తు చేయండి. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు నోటీస్ ఇవ్వచ్చా సార్? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు ఒక లెటర్ వేయండి, ఈ యొక్క సేల్ డీడ్స్ జరిగాయి, మేము దీనికి వారసులము అని ఒక లెటర్ ఇచ్చేసి మీరు కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళని కూడా ఒక పార్టీ చేసి ఆ ఒక ప్రాపర్టీని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అంటే దాన్ని ఇప్పుడు ఒక ప్రొహిబిటెడ్ లిస్ట్లో కోర్టులో కేసు జరుగుతుందని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళకి నోటీస్ పంపిస్తారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకి. అవును సార్, థ్యాంక్ యూ సార్, కరెక్ట్ చెప్పింది సార్. రైట్. బర్నీ గారు, చెక్ బౌన్స్ అయిన తర్వాత చాలామంది ప్రజలకు ఉన్నటువంటి సమస్య, కోర్టులో ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లై చేయాలి, ఎటువంటివి ఇవ్వాల్సి ఉంటుంది? చాలామందికి ఇది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. ఈ యొక్క చెక్ బౌన్స్ కేసు అయితే ఫస్ట్ థింగ్ మీరు చెక్ బౌన్స్ చేస్తున్నప్పుడు వాట్సాప్లో మెసేజెస్లలో కాన్వర్జేషన్స్ అనేది డబ్బు ఇచ్చే వాళ్ళతో మీరు స్టార్ట్ చేయాలి. కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి లెటర్స్ ఏమైనా ఉంటే వాళ్ళ సైడ్ నుండి ఒక రిటర్న్ లెటర్స్ తీసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు క్యాష్ ఇచ్చినట్టయితే క్యాష్ ఇచ్చినట్టు వాట్సాప్లో కానీ మెసేజెస్లో కానీ లేకపోతే ఒక లెటర్ ద్వారా ఒక రిసిప్ట్ తీసుకోండి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మాత్రం తప్పనిసరిగా బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది ఫైల్ చేయాలి. ఒక పాస్బుక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఈ వాట్సాప్లో మెసేజెస్లలో మెసేజెస్ ద్వారా మీరేమైనా వాళ్ళకి డబ్బు ఇచ్చే వాళ్ళకి చెప్పుకున్నట్టయితే ఆ మెసేజెస్ అవన్నీ మీరు గ్యాదర్ చేసి ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 65B అనే ఒక సర్టిఫికేట్ కింద ఈ వాట్సాప్ మెసేజెస్ ఇవన్నీ కూడా మీరు ఫైల్ చేసి ఎవిడెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అలాగే స్థానికంగా ఎవరైతే ఉంటారో లీగల్ నోటీస్ ఇవ్వడానికి న్యాయవాది ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోజుల లోపల అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చెక్ బౌన్స్ ఉంటుందో ఆ క్యాండిడేట్కి సంబంధించినటువంటి వ్యక్తికి రీప్లే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? రాని సమక్షంలో మీరు అంటున్నారు 15 days ఆర్ 30 days అని, ఆ లోపల ఎటువంటి ఫేసెస్ చేయాల్సి అంటారు? ఇప్పుడు ఒక చెక్ బౌన్స్ అయినప్పుడు లీగల్ నోటీస్ మనం ఏదైతే పంపిస్తామో ఆ లీగల్ నోటీస్కి సంబంధించిన రిప్లై అనేది ఎవరికైతే వెళ్తుందో 15 రోజులలో వేయాలి ఆ అడ్వకేట్కి. లేదు అని అంటే ఎవరికైతే డబ్బు ఇచ్చేది ఉంటుందో ఆ డబ్బు ఇచ్చే వాళ్ళకి కాల్ చేసి నేను ఇట్లా మీకు సెటిల్మెంట్ చేసుకోవడానికి వస్తున్నాను. ఐదర్ లీగల్ నోటీస్కి రిప్లై అని ఇవ్వండి ఒక అడ్వకేట్ ద్వారా, లేదు అని అంటే మీరు డైరెక్ట్లీ అప్రోచ్ కూడా కావచ్చు. అలా అని ఓన్లీ అడ్వకేట్కి అప్రోచ్ అవ్వాలని కూడా లేదు. రిప్లై ద్వారా లీగల్ నోటీస్ ఇచ్చినాక కూడా మీరు 15 రోజులలో సెటిల్మెంట్ చేయకపోతే ఆ డేట్ నుండి మీకు కోర్టులో ఒక కేసు అనేది ఫైల్ చేసే అవకాశం అనేది వస్తుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లీగల్ నోటీస్ 30 days లోపల. కేసు ఫైల్ అయిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు? ఎప్పటికైనా సరే ఈ యొక్క చెక్ బౌన్స్ కేసెస్లలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే డబ్బు ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ అడ్రస్ అనేది అక్యురేట్గా ఎట్లా అంటే ఈ యొక్క డోర్ నెంబర్తో సహా అక్యురేట్గా అడ్రస్ అనేది మీరు కేసులో ఫైల్ చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున్న మీరు అక్యురేట్గా అడ్రస్ తీసుకురాలేదు అని అంటే కోర్టు వాళ్ళు పంపించే సమన్స్ ఏవైతే నోటీసెస్ ఏవైతే సమన్స్ పంపిస్తారో అది ఇన్సఫిషియెంట్ అడ్రస్ కింద వెళ్తుంది. అది ఇన్సఫిషియెంట్ అడ్రస్ కింద వెళ్తుంది అని అంటే అవతల వారికి డబ్బు ఇచ్చే వాళ్ళకి అవగాహన కోర్ట్ ప్రొసీజర్స్ ద్వారా లేదు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా ఒక అడ్రస్ అనేది ప్రాపర్గా మీరు తీసుకొచ్చి అడ్వకేట్కి ఇస్తే వాళ్ళు ఒక కేసులో ఆ అడ్రస్తో ద్వారా ఆ ఒక అడ్రస్కి సమన్స్ అనేది కోర్టు వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ అడ్వకేట్ వాళ్ళు పంపించారు, కోర్టు వాళ్ళు ఈ యొక్క సమన్స్ని పంపిస్తారు. అడ్రస్ ఏమైనా ప్రాబ్లం ఉంది, మీకు అడ్రస్ కోసం ఎక్కువ తెలీదు, ఎక్కడ ఉంటున్నారో తెలియకపోతే మీకు కాంటాక్ట్లో ఉంటే మీరు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని, అంటే మాకు అడ్రస్ ఎక్కడున్నారో తెలియట్లేదు, మాకు నోటీసెస్ ఇవ్వాలంటే వాట్సాప్లో మాకు అవైలబుల్ ఉన్నారు అని, మెయిల్ ఐడిలో కూడా అవైలబుల్ ఉన్నారు అని చెప్పుకొని ఈ వాట్సాప్ మెసేజెస్లో కానీ ఈ మెయిల్ ఐడికి కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు పాస్ ఆన్ చేస్తే డబ్బులు ఇచ్చే వారికి ఆ ఒక ఎవిడెన్స్ని కూడా మనము కోర్టులో నోటీసెస్ అందినాయి, సమన్స్ అందినాయి అని చెప్పి మనము కన్సిడర్ చేయొచ్చు.
ఈ చెక్ బౌన్స్ కేసులో ఎటువంటి సెక్షన్లు ఉండబోతున్నాయి? ప్రధానంగా ఫైల్ చేయాలంటే ఎటువంటి ఫస్ట్ థింగ్, ఒక చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయాలంటే అది ఒక ప్రైవేట్ కంప్లైంట్ అండి. క్రిమినల్ కేసెస్లో ప్రైవేట్ కంప్లైంట్ సెక్షన్ 200 రెడ్ విత్ 138 కింద ఫైల్ చేస్తారు. ఈ యొక్క ప్రైవేట్ కంప్లైంట్ని ఫైల్ చేసినప్పుడు 143 ఆఫ్ సెక్షన్ 143 క్లాస్ A ఆఫ్ నెగోషియబుల్ యాక్ట్, ఈ సెక్షన్ కింద ఎవరైతే బాధితులు ఉన్నారో 20% ఆఫ్ ఇంట్రీమ్ కంపెన్సేషన్ కూడా పొందొచ్చు. ఒక పిటిషన్ అనేది ఆ కేసులో అడిషనల్ ఈ యొక్క 143 క్లాస్ సెక్షన్ ఒక పిటిషన్ వేసి ఈ యొక్క పిటిషన్ ద్వారా 20% ఆఫ్ అమౌంట్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. అంటే టోటల్ చెక్ వాల్యూ ₹1,00,000 ఉన్నదంటే 20% ఆఫ్ అమౌంట్ షుడ్ బి గివెన్. అంటే వాళ్ళకు ఒక 20% ఆఫ్ అమౌంట్ కేసు మొత్తం అయిపోయేంత లోపల మాకు ఈ 20% అమౌంట్ అనేది ఏదో ఒకటి ఇవ్వండి, మాకు ఇవ్వకపోయినా కోర్ట్ అకౌంట్లోనైనా డిపాజిట్ చేయండి అనేది ఇది ఒక మ్యాండేటరీ ప్రొవిజన్. చాలామంది మిస్ అవుతారు. చెక్ బౌన్స్ కేసు వేసాక కేసు అయిపోయే వరకు వాళ్ళకి డబ్బులు రావు. అటువంటి సందర్భాలలో ఇంట్రీమ్ కంపెన్సేషన్ అనేది మీరు ఫైల్ చేయొచ్చు. అలాగే 190 ఆఫ్ సిఆర్పిసి అనేది ఒక మేజర్ సెక్షన్ అండి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో. ఈ 190 ఆఫ్ సిఆర్పిసిలో ఏమవుతుందంటే ఒక చెక్ బౌన్స్ ఫైల్ చేస్తే కోర్ట్ కాగ్నిజెన్స్ తీసుకుంటుంది. అంటే మీరు ఫైల్ చేసిన ఆ చెక్ బౌన్స్ కేసుని క్రిమినల్ వేలోకి మార్చి ఆ క్రిమినల్ వేలోకి మార్చాక కోర్ట్ నంబరింగ్ చేస్తుంది. క్రిమినల్ వేలోకి మార్చాక కోర్ట్ నంబరింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 193 ఆఫ్ సిఆర్పిసి కింద సమన్స్ లేకపోతే సమన్స్ అందినాక కూడా కోర్టుకి రాకపోతే బెయిలబుల్ వారెంట్స్, నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా కోర్ట్ ఇష్యూ చేయొచ్చు ఈ సెక్షన్ కింద. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బర్నీ గారు, లైవ్లో తీసుకుందాం. సుధా హైదరాబాద్ నుంచి. సుధా గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నమస్తే సుధా గారు, చెప్పండి. సార్ నాది సివిల్ కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది సార్. ఎప్పుడు వేసారండి? 5 years ఆఫ్ 2024 సార్. ఏం కేసు వేశారు? అడ్వర్స్ పొజిషన్ కింద పర్ఫెక్చువల్ ఇంజెక్షన్ కి వేసాం సార్. ఓకే. అయితే ఆపోజిట్ రెస్పాండెంట్ కి 83లో సేల్ డీడీ ఉంది సార్. అది రాంగ్ అడ్రస్, అది ఏ లేదు సార్, ఓన్లీ 6 వరకు ఉంది సార్. అయితే తర్వాత 95లో రెక్టిఫికేషన్ చేశారు సార్. 95లో రెక్టిఫికేషన్. ఓకే. ఆఫ్టర్ 12 years తర్వాత ఆ 12 years చేసిన రెక్టిఫికేషన్ చేసిన అడ్రస్ లోనే నేను 25 years నుంచి అదే దాని మీద ఫిజికల్ పొజిషన్ లో ఉన్నాను సార్. మీరున్నారు అంటే రెక్టిఫై కరెక్షన్స్ చేశాక మీరు ఆ ఫిజికల్ పొజిషన్లో మీరు ఉన్నారు, ఆ డాక్యుమెంట్ కరెక్షన్ చేశాక 25 years నుండి. ఉన్నాను సార్, ఉన్నాను. ఓకే. అయితే ఇప్పుడు సివిల్ కోర్టులో వేరే అతను అమ్మేశాడు సార్. అతను ఆ సేల్ డీడ్ 83 సేల్ డీడ్ అతను వేరే అతను అమ్మేస్తే అతను వచ్చి మమ్మల్ని ఎవిక్ట్ చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు సార్. అయితే నేను హైకోర్టులో సిఆర్పి వేశాను సార్. ఓకే. సిఆర్పి ఇప్పుడు నడుస్తుంది సార్. సిఆర్పి దేనికోసం వేశారండి? ఏం అడుగుతున్నారు మీరు సిఆర్పిలో హైకోర్టులో? సిఆర్పిలో ఇంజెక్షన్ అడుగుతున్నాను సార్, స్టాప్ కన్స్ట్రక్షన్ అంటిల్ ఫర్దర్. మీరు ఇక్కడ కింద కోర్టులో ఎక్కడైతే మీరు సిటీ కోర్టులో వేసుకున్నట్టు పిటిషన్లో పర్పెచువల్ ఇంజెక్షన్ వేసుకున్నారు. అవును సార్. దాంట్లో మీరు ఇంట్రీమ్ అడగలేదా? ఆర్డర్ 39 రూల్ 1 and 2 కింద వచ్చింది సార్, అది స్టేటస్ కు వచ్చింది. 10 days తర్వాత కంటిన్యూ చేయమన్నారు కానీ ఈ లోపే ఆయన కౌంటర్ వేశారు సార్. కోర్టు ఏమి పేపర్స్ ఏమి చూడకుండా డిసిజన్ తీసుకుంది సార్, డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేయడం అని అంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోలేరా దాన్ని? అదే సార్ 10 days లోపల చేయమన్నారు కానీ మరి తర్వాత ఏం ప్రాబ్లం అయింది, కౌంటర్ వేసాడు, రిటర్న్ స్టేట్మెంట్ వేసి ఇంకా కోర్టు డిస్మిస్ చేసింది. ఇటువంటి సందర్భాలలో ఫస్ట్ థింగ్ మీ స్టేటస్కి ఆర్డర్ మీరు వచ్చినది అని అంటున్నారు అంటే మీ చేతిలో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ ఆర్డర్ని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి, ఆర్డర్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాక కూడా ఆ ఆర్డర్ ప్రకారం ఎవరైతే దాన్ని ఉల్లంఘించారో దానిపైన మీరు కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి కదా. ఆయన వేరే అతనికి అమ్మేశారు సార్, మేము ఫైల్ చేసింది ఏమో ఒక నేమ్ వచ్చింది సార్. అవును. దీంట్లో వేరే అతనికి అమ్మినారంటే వేరే అతనికి అమ్మినప్పుడు ఆ ఒక పిటిషన్ ఏదైతే మీరు వేశారో దాంట్లో అమ్మిన వాళ్ళు అంటే దాన్ని అమ్మడం అనేది ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే జరుగుతుంది. వాళ్ళని పార్టీ చేయడం జరిగిందా? పార్టీ చేశాం సార్, ఇంప్లీట్ చేశాము. ఎవరిని? రిజిస్ట్రార్ని, సబ్ రిజిస్ట్రార్ని అనుకోవచ్చా?
లేదు సార్, థర్డ్ పార్టీని ఇంక్లూడ్ చేశాను సార్. థర్డ్ పార్టీతో పాటు మీరు గవర్నమెంట్ అంటే రిజిస్ట్రేషన్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది, దానిపైన ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయొద్దు ఆ ప్రాపర్టీ పైన అని. అయిపోయింది సార్, ట్రాన్సాక్షన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తుంటేనే ఇంకా ఆపట్లేదు అనేసి మమ్మల్ని ఎవిక్ట్ చేసి చాలా ఇబ్బంది పెట్టాడు. మీరు కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలండి. మీరు కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారా మరి? సూట్ మీరు కంటెంప్ట్ పిటిషన్ అనేది ఫైల్ చేశారా? అంటే మీ కేసు పెండింగ్లో ఉంది, ఇంకా మీకు ఎటువంటి రిలీఫ్ అనేది రాలేదు, మీకు స్టేటస్కో ఆర్డర్ వచ్చింది, దానికి సంబంధించిన ఆర్డర్ని కూడా వాళ్ళు ఉల్లంఘించారు, దానికి కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేశారా? చేయలేదు సార్. మీరు ఫస్ట్ కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేసి దానికి పోలీస్ స్టేషన్ వారికి డిపార్ట్మెంట్ అసిస్టెన్స్ ఏమన్నా అడిగితే మీకు కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ అసిస్టెన్స్ అడిగినప్పుడు అయితే పోలీస్ వాళ్ళు వచ్చి దాన్ని ఆపి వాళ్ళపైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఓకే సార్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇప్పుడు సిఆర్పి స్టే అడుగుతున్నాం సార్, వస్తుందంటారా సార్? సిఆర్పి స్టే అనేది ఇప్పుడు మీకు రాదండి, ఎందుకంటే మీకు లోవర్ కోర్టులో స్టేటస్కో వచ్చింది. ఆ స్టేటస్కో వచ్చాక కూడా మీరు అన్నట్టు దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నారా లేదా అనేది నాకు అంత క్లారిటీగా మీరు చెప్పలేరు. కానీ మీరు ఎక్స్టెండ్ చేసుకున్నా చేసుకోకపోయినా దాన్ని ఉల్లంఘించినందుకు కంటెంప్ట్ పిటిషన్ అనేది మ్యాండేటరీగా ద వెరీ నెక్స్ట్ డే మీరు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏ రోజైతే మీ ప్రాపర్టీలోకి వచ్చి కట్టడం జరుగుతుందో అదే రోజు లేదా దానికి నెక్స్ట్ డే ఎప్పుడైతే ఉందో ఆ 1 వీక్ లోపల మీరు కంటెంప్ట్ పిటిషన్ అనేది మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్తో ఫైల్ చేస్తే మీకు అదే రోజు ఆర్డర్ వచ్చే అవకాశం కూడా కంటెంప్ట్ పిటిషన్లో ఉంటుంది. ఇప్పుడు సిఆర్పి వేసాం కదా సార్, మరి సిఆర్పి హైకోర్టులో సిఆర్పిలో మీరు స్టేటస్కో అడిగారు, కానీ లోవర్ కోర్టులో ఆల్రెడీ లోవర్ కోర్టులో ఆల్రెడీ స్టేటస్కో పెండింగ్ ఉంది. అవును, సిఆర్పిలో మీరు స్టే అడుగుతున్నారు, అంటే లోవర్ కోర్టులో డిస్మిస్ అయితే మీరు హైకోర్టులో సిఆర్పి వేసుకున్నా అంటున్నారు. అది స్టే అనేది మీ యొక్క కంటెంప్ట్స్ పైన మీ యొక్క ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసి మీరు కోర్టులో చెప్పుకుంటే స్టే వచ్చే అవకాశాలు మీకు ఉంటాయి. ఓకే సార్, ఓకే సార్. అట్లనే ఇప్పుడు రెక్టిఫికేషన్ చెల్లుబాటు అవుతుందా సార్? ఇప్పుడు దానికి సంబంధం లేదండి, మీరు ఆల్రెడీ 25 years నుండి పొజిషన్లో ఉన్నా అంటున్నారు. ఓకే రైట్ బర్నీ గారు, నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. విజయనగరం నుంచి నిర్మలా గారు. నిర్మలా గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటి? అది నాది ల్యాండ్ సమస్య అండి. చెప్పండి నిర్మల గారు. ఇప్పుడు మా నాన్నగారి పేరు మీద ఇంటి పనులు వచ్చాయండి. తర్వాత మా అమ్మగారి పేరు మీద ఇంటి పనులు వచ్చింది మా నాన్నగారు అనంతరం. డబ్బులు లేదండి, మళ్ళీ చెప్పండి, రిపీట్ చేయండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. మా నాన్నగారి పేరు మీద ఇంటి పనులు ఇచ్చేవారండి, అది గ్రామకంఠ భూమి అండి అది. ఓకే. అయితే మా నాన్నగారు అనంతరం మా అమ్మగారి పేరు మీద ఇంటి పనులు ఇచ్చారండి. ఓకే. ఇలా ఇంటి పనులు ఇచ్చిన తర్వాత మామూలుగా మా అన్నయ్య 2000 సంవత్సరాలు అందరికీ పట్టా ఇచ్చారండి, గ్రామకంఠం అని మొత్తం ఆ ఊరంతా పట్టాలు ఇచ్చారండి. ఇప్పుడు 2011లో 2001లోనండి. 2001లో ఓకే. అలా పట్టాలు ఇస్తే ఆ పట్టాలో మా అన్నయ్య ఉండి దగ్గరుండి పట్టా తన పేరు మీద తీసుకున్నాడు. ఓకే. తీసుకున్న తర్వాత అది 2005లో మా పక్క వాళ్ళు మాది తలవంట అని చెప్పి మా మీద కోర్టు కేసు వేయడం జరిగింది. ఎవరి పైన వేశారు? మా మీద వేశారు, నా మీద, మా అన్నయ్య మీద, మా అమ్మగారి మీద వేశారండి, మా పక్కింటి వాళ్ళండి. మీ పక్కింటి వాళ్ళు వేశారు. ఓకే. ఇదంతా మా తలవంతా మాదే అని చెప్పేసి 2 సెంట్ల పైన ఉంటుందండి. 2 సెంట్ల పైన. మీరు కోర్టులో ఏమైనా పిటిషన్ ఇప్పటివరకు అడ్వకేట్ దగ్గరికి ఏమైనా వెళ్ళారా? అక్కడ విన్ అయిపోయాం సార్, అక్కడ కూడా విన్ అయిపోయాం ఫస్ట్. తర్వాత అప్పీల్కి వెళ్ళారు, అక్కడ కూడా విన్ అయ్యాం. హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళాం, 2018లో హైకోర్టులో కూడా విన్ అయిపోయామండి. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే మా అన్నయ్య పట్టా తీసుకొని నాదే స్థలం నీకేమి ఇవ్వని అంటున్నారు, నా పేరు అయితే మాత్రం అందులో ఉందండి, ఆర్డర్ కాపీలో నా పేరు ఉంది. ఇప్పుడు ఆర్డర్ కాపీలో మీ పేరు ఉంది కానీ మీ వాటా మీకు రాలేదని అంటున్నారు. అవును సార్, అవును సార్. ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? పార్టీషన్ సూట్ ఫైల్ చేయండి మీరు. సార్ అతని పేరు మీద పట్టా ఉంది కదా సార్, మరి చేతిలో పట్టా ఉంది, మీ పేరు పైన ఆర్డర్ కాపీ కూడా వచ్చింది, మీది పట్టా అని చెప్పి, భూమి మీది అని చెప్పి హైకోర్టులో కూడా మీకు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. దానిపైన మీరు అది బేస్ చేసుకొని మాకు హైకోర్టు నుండి కూడా మాకు ఈ భూమి అనేది మాకు చెందుతుంది, నేను కూడా ఈ భూమికి వారసురాలని అని చెప్పి మీరు ఒక పార్టీషన్ సూట్ని ఈ ఎక్కడెక్కడైతే మీరు కేసులు గెలిచారో ఆ కేసులకు సంబంధించిన జడ్జిమెంట్స్ అన్నీ ఒక పార్టీషన్ సూట్లో ఫైల్ చేసి మీరు వాటాడుకోవచ్చు. అదే సార్, గ్రామకంఠ భూమి అవుతుందా సార్ నాకు? అవుతుందండి, అవుతుంది. సార్ ఇప్పుడు
రైట్ బర్నీ గారు, నెక్స్ట్ చెక్ బౌన్స్ అయినటువంటి పరిస్థితుల్లో ఎవరికైతే నోటీస్ ఇస్తామో వాళ్ళు రిటర్న్ రీప్లే రాకపోయినా కూడా, ఆ తర్వాత అమౌంట్ చెల్లించకపోయినా కూడా వాళ్ళకి నేరం రుజువు అయితే ఎన్ని సంవత్సరాలు పనిష్మెంట్ ఉంటుంది ఫైనల్? ఇప్పుడు ఫస్ట్ థింగ్ చెక్ బౌన్స్ కేసెస్లలో మ్యాక్సిమం % ఆఫ్ కన్విక్షన్ పడుతుంది. అంటే కేసు అనేది ఎవరైతే చెక్ బౌన్స్ వేస్తారో వాళ్ళు ఎక్కువ మటుకు వాళ్ళే గెలవడం అనేది జరుగుతుంది. అంటే ఒక చెక్ బౌన్స్కి సంబంధించిన అమౌంట్, ఒక చెక్కి ₹1,00,000 అమౌంట్ అయితే కంపన్సేషన్తో పాటు, నష్టపరిహారంతో పాటు ఆ కంపన్సేషన్ అమౌంట్ లేకపోతే డబుల్ ద చెక్ అమౌంట్, ఆ అమౌంట్తో పాటు అమౌంట్ డబ్బులు కట్టాలి. కట్టలేదు అని అంటే 6 నెలల నుండి దాంట్లో గ్రీవియన్స్ అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు, ఎంత దూరం వరకు ఆ చెక్ బౌన్స్ కేసులో వాళ్ళు క్రైమ్ కమిట్ చేశారు అని అంతా మొత్తం లెక్క చేసుకొని దాని ప్రకారంగా మనకి ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే డబ్బనగట్టు లేదా ఇంప్రిజన్మెంట్ కన్నా వెళ్ళు. రైట్ బర్నీ గారు, చెక్ బౌన్స్కి సంబంధించినటువంటి వివరాలు తెలియజేసినందుకు, లైవ్లోకి వచ్చి కాలర్స్కి సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.